ఈరోజు అగ్ని పరీక్ష ఎపిసోడ్లో ఆర్కేని చూస్తే నాలాగా ఎంతమందికి బాధ అనిపించింది, నాలాగా ఎంతమందికి పాపం అనిపించిందో ఈ వీడియో లైక్ చేసి చెప్పండి. నాకు నిజంగా అనిపించింది, అరే మనిషి మంచోడు, కొంచెం అమాయకుడు, కొంచెం తత్తరబిత్తరగా కన్ఫ్యూజ్ అవుతున్నాడు, కానీ ఎక్కడ ఎవరిని తుస్కారంగా ఒక మాట అనట్లేదు. వాళ్ళందరూ పిల్లబిత్తిరోళ్ళలా కనపడే వాళ్ళు కూడా ఎక్కి తొక్కుతున్నారు. మొన్న రోహిత్ అంటే రోహిత్ని అనవసరంగా అన్నాడు కాబట్టి, రోహిత్తో మాటల్లో లీడర్గా పనికిరావు అన్నాడు కాబట్టి రోహిత్ అగ్రెసివ్ అయితే ఓకే. బట్ రోహిత్ అగ్రెసివ్ కూడా ఎలా ఉందంటే అతని చూపుల్లో మాటల్లో అగ్రెసివ్ నేచర్ ఉంది, కానీ మాటలు తోలలేదు, మాటలు జారలేదు. బట్ ఈరోజు నాన్ స్టాప్ మాటలు జారడం ఈ శాలిని గారు. దాని గురించి గట్టిగా మాట్లాడతా మీకు ఎంతమందికి అలా అనిపించింది. దాంతోపాటుగా రాజకుమారి గేమ్ డిఫరెంట్ స్వామి. ఆవిడ జర్నీ జామ్ 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 మీరు చూస్తూ ఉండండి. ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. దాంతోపాటుగా ఈ అమన్ది, ఈ శాలినిది, ఈ అమన్ది, అపూరాది ఏదో గిల్లి కజ్జాలు పెడుతున్నారా, ఏదో చేస్తున్నారు. వీళ్ళలో ఎవరు వెళ్ళినా లోపల లవ్ ట్రాక్ కానీ, ఆ ఫ్రెండ్షిప్ లవ్ మధ్యలో ఉండే ట్రాక్ కానీ, ఆ టామ్ అండ్ జెర్రీ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అదే చేయబోతున్నారు, వీళ్ళలా సెట్ చేశారు. దాంతోపాటుగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష లీక్స్ ఉంటాయి, షాకింగ్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఈరోజు ఎపిసోడు నాకు ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. ఎలా ఇంట్రెస్టింగ్ అంటే ప్రతిదీ వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు. ఈరోజు థీమ్ ఏంటంటే ఫేక్ రియల్. 5-6 రౌండ్లు పెట్టారు. ఫేక్ ఏది రియల్ ఏదని వీళ్ళు కనుక్కోవాలి. ఒక్కొక్కసారి వీళ్ళు యాక్ట్ చేస్తే అక్కడ కూర్చున్న వాళ్ళు కనుక్కోవాలి. సో రకరకాలుగా పెట్టారు టాస్క్లు. ఓవరాల్గా ఎవరు పర్ఫామ్ చేశారో, ఎవరు ఓవర్ యాక్షన్ అనిపించింది, అండ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష లీక్స్ ఏంటి, అవన్నీ వన్ బై వన్ మాట్లాడదాం. మనం కొంచెం లైటింగ్ మార్చాము మా బిగ్ బాస్ అగ్ని పరీక్ష బిగ్ బాస్ సీజన్ 10కి లైటింగ్ చేంజ్ చేసాం. కొంచెం స్వల్ప ఇంకా కొంచెం చేంజ్ అవుద్ది. బట్ ఇది డీసెంట్గా అనిపిస్తుందా లేదా, అంటే విజిబుల్ చేంజెస్ కనిపించాయా లేదనేది ఖచ్చితంగా మీరు అందరూ కామెంట్ చేయాలమ్మా. మనం ఎప్పుడు కూడా అప్గ్రేడ్ చేసి ఏదో లైటింగ్ బాగా పెడదామని కాదు, మనం ఏదో గొంతు చించుకొని అరుస్తాము, మన మీద అభిమానంతో అందరూ చూస్తారనే నమ్మకం. కానీ రాను ఏంటంటే మనము గ్రాంటెడ్గా తీసుకోకూడదు ఆడియన్స్ని. మనల్ని 10 లక్షల మంది ఫాలో అవుతున్నప్పుడు, సబ్స్క్రైబ్ చేస్తున్నప్పుడు ఊరికే గ్రాంటెడ్గా తీసుకొని ఏం చేసినా ఎలా చేసినా చూస్తారులే అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే రీసెంట్గా నా వీడియోస్లో కొంచెం పదును తగ్గింది, ఊపు తగ్గింది, టెన్షన్ పడుతున్నాను, తడబడుతున్నాను అని నేనే యాక్సెప్ట్ చేస్తా. నాకు రివ్యూ చేసేటప్పుడు నేను బాగా చెప్పకపోతే కిందకి వెళ్ళి మా వైఫ్తో నేను చెప్తా, కవిత నేను ఈరోజు సరిగ్గా చెప్పలేదు, నాకు చీ అనిపిస్తుంది అని. నాకు నేను సాటిస్ఫై అవ్వకపోతే జామ్ అయిపోతుంది, బాగా బాధపడతా. అలాంటిది నేనే యాక్సెప్ట్ చేస్తా. రీజన్ ఏంటంటే అగ్ని పరీక్ష ఇంట్రెస్టింగ్గా లేదు. అగ్ని పరీక్షని ఏమి చెప్తాం, ఆ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆశతో బాధతో ఏదో సాధిద్దామని వచ్చినప్పుడు వాళ్ళలో ప్రతిదీ ఎతికి గందరగోళంగా చేసి చెప్పలేం. దాంతోపాటుగా ప్రతి దాంట్లో లాజిక్ ఎతికి చెప్పడానికి అక్కడ ఏమీ లేదు, తుస్సు. కాబట్టి కొంచెం అటు ఇటు అవుద్ది. కానీ ఒకసారి బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తే 1.5-2 గంటలు కూడా మాట్లాడకుండా తడబడకుండా మాట్లాడగలం, అది మీకు తెలుసు. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. లైటింగ్ ఎలా ఉందో అందరూ కామెంట్ చేయండి. ఇంకా ఎక్కువ చెప్పడం చూపిస్తాం, అన్నీ వస్తాయి, అప్డేట్స్ చూస్తూ ఉండండి. ఎపిసోడ్ని కట్టినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ యాక్ట్ చేసి మాట్లాడతా. ఫస్ట్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఈ ఓవర్ యాక్షన్ బ్యాచ్ గురించి గట్టిగా మాట్లాడతాము. ప్రియా గారు, బాగి, ఆర్కే అండ్ గాయత్రిలో ఫైర్ కనిపించట్లేదు అనేసి బిందు గారు చెప్పారు. అంటే ఓవరాల్గా జడ్జెస్ డెసిషన్, అది ఫ్యాక్టే. ప్రియా గారు, బాగి, ఆర్కే అండ్ గాయత్రి వీళ్ళు నలుగురు ఫైర్ కనిపించట్లేదు, గేమ్లో కూడా కనిపించట్లేదు. కొంచెం ఇదైపోయారు. ఆ బాగి అయితే పాపం హ్యాండ్ ఇంజురీ అయిన తర్వాత కనిపించట్లేదు, ఆవిడ ఎలిమినేట్ అయిపోయారు. అది ఆల్రెడీ అందరికీ తెలుసు అనుకుంటాం. ఇప్పుడు వీళ్ళు నలుగురిని ఫోకస్ చేద్దామన్నట్టుగా స్టార్టింగ్ నాగానే చెప్పారు. తర్వాత థీమ్ చెప్పారు, వాట్ ఈజ్ రియల్, వాట్ ఈజ్ ఫేక్ అనేది ఈరోజు ఎపిసోడ్కి థీమ్. మొత్తం టాస్క్లని దాని రిలేటెడ్ ఉంటాయి. తర్వాత ఆల్రెడీ ఎల్లో కార్డ్స్ 4గురికి వచ్చినాయి. ఆ 4గురికి జాగ్రత్తలు చెప్పారు. ఆ 4గురు ఎవరంటే గాయత్రి, రోహిత్, ఆర్కే, సృష్టి. సో రోహిత్కి దారుణంగా వచ్చింది సిచ్యువేషను. బిగ్ బాస్ వాళ్ళు, అగ్ని పరీక్ష వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ ప్లానింగ్ అంతా ఒక పర్సన్ని లేపాలి అనుకుంటే తొక్కుతారు, ఒక పర్సన్ని తొక్కాలి అనుకుంటే లేపుతారు, రకరకాలుగా చేస్తారు వాళ్ళు. ఇప్పుడు రోహిత్కి వాళ్ళు చేసింది ఏదైతే ఉందో, రోహిత్లో విషయం కనపడింది, హీ ఈజ్ సంథింగ్ అని అర్థమైంది. కాబట్టి తనకు సపోర్ట్ ఇవ్వడానికి ఎల్లో కార్డు ఇచ్చారు అన్నట్టుగా నాకు అనిపించింది. అంటే ఒకరిని లేపితే అగ్ని పరీక్ష లేచినట్టు 2-3 లేపాలి వాళ్ళే.
దానివల్ల బిగ్ బాస్ 10 కూడా ఊపు వస్తుంది అనేది ఉంటుంది. ఆటోమేటిక్గా విషయం ఉన్నోడికి ఎలిమినేట్ అవ్వడు అనుకున్న వాళ్ళకి ఎల్లో కార్డు ఇస్తారు కొంతమందికి, విషయం లేదు వీళ్ళు ఎలిమినేట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఎల్లో కార్డు ఇస్తారు కొంతమందికి. వీళ్ళంతా మంచి ప్లానింగ్గా ఉంటారు. సో వీళ్ళ నలుగురికి ఎల్లో కార్డ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళ నలుగురిని పిలిచారు స్టేజ్ మీదకి. ఎల్లో కార్డ్స్ ఎవరెవరికైతే ఉన్నాయో వాళ్ళ నలుగురిని పిలిచి ఆ నలుగురిలో ఒక్కొక్కరిని అడిగారనమాట, వీళ్ళల్లో ఫేక్ ఎవరు రియల్ ఎవరు అని. ఫస్ట్ గాయత్రి గారితో స్టార్ట్ చేసి రోహిత్, ఆర్కే అండ్ సృష్టి, వీళ్ళ ముగ్గురులో ఎవరు ఫేక్ ఎవరు రియల్ అని గాయత్రిని అడిగారు, అలాగే అందరిని అడిగారు. ఈ గాయత్రి గారు ఏం చెప్పారంటే కరెక్ట్గా చెప్పారు, చూద్దాం మన ఒపీనియన్లో. రోహిత్ ఈజ్ రియల్, సృష్టి అండ్ ఆర్కే ఈజ్ ఫేక్. నాకేమనిపిస్తుంది అంటే సృష్టి గురించి నేను పెద్దగా కామెంట్ చేయలేను ఫేక్ రియల్ అనేది, కానీ ఆర్కే ఫేక్ కాదు, ఆర్కే ఫేక్ కాదు, టెన్షన్ పార్టీ. అంటే అత్తర్ బిత్తర్ పార్టీ బిత్తరగా ఏదో చేస్తాడు, ఏదో చేస్తాడు, టెన్షన్ పార్టీ. బట్ హీఈస్ నాట్ ఫేక్ అనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా అందరితో వాళ్ళు నార్మల్గానే ఉంటున్నాడు, కానీ ఫేక్గా అనిపించలేదు. అగ్ని పరీక్షలు చూపించినంత వరకు టెన్షన్ పార్టీ, కన్ఫ్యూజ్ మనిషి, ఏందో ఏ టైంలో ఎట్టా ఉంటాడో అన్నిటికీ టెన్షన్ పడతా ఉంటాడు, అదురుపోతాం. బట్ ఫేక్ అని నాకు అనిపించదు. బట్ వాళ్ళు చూసిన వాటిలో వాళ్ళు ఫేక్ అండ్ సృష్టి గారు కూడా ఫేక్ అన్నారు. సృష్టి గారు ఫేక్ అన్నదానికి కూడా బయట ఒకలా ఉంటారు, లోపల ఒకలా ఉంటారు అనేది నేను కొంతవరకు యాక్సెప్ట్ చేస్తాననిపించింది. ఎందుకంటే నిన్న శాలిని గారి విషయంలో కూడా ఏదో సీరియస్ అవ్వాలంటే సీరియస్ అవుతున్నారు, మళ్ళీ వీళ్ళు అదే టీంలోకి వెళ్ళారు, కొంచెం అటు ఇటుగా ఉన్నారు. వీళ్ళిద్దరు ఆల్రెడీ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరూ కొంత నాటకం అయితే ఆడుతున్నారు. కళ్ళతో సైకిల్ చేసుకుని చింగ్ అనేసి కన్ను కొట్టుకొని కళ్ళతోనే వీళ్ళు యాక్టింగ్ చేసి మనిద్దరం కలిసి ఆడదాం అనే సిగ్నల్స్ ఇచ్చుకున్నారు. అగ్ని పరీక్షలోనే ఇలా ఇచ్చుకున్నారంటే మామూలు విషయం కాదు. అగ్ని పరీక్షలో మామూలుగా 7 పాయింట్ కూడా మన బతుకు మనం అన్నట్టుకు వస్తారు. అగ్ని పరీక్షలోనే వీళ్ళు మనం వీళ్ళని వేద్దాం వీళ్ళని అటాక్ చేద్దాం అనేసి అనుకున్నారంటేనే కొంచెం ఫేక్ అని ఎవరైనా ఇస్తే మనం కాదనలేం. అది సిచ్యువేషన్ యాజ్ ఆఫ్ నౌ. దాంతోపాటుగా కొన్ని సిచ్యువేషన్లో నాకు అటు ఇటుగా సృష్టి గారు కొంచెం తేడాగా ఉంది అని అనిపిస్తుంది. కొంచెం కొన్ని అన్నీ చెప్పలేను, కొన్ని మాత్రం చూడడానికి ఏదో తేడాగా ఉంది, కొంత ఫేక్నెస్ యాడ్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. మీలో ఎంతమందికి అనిపించిందో లేదో కామెంట్ చేయాలి. ఏ విషయం అనిపించిందో మీరు కింద కామెంట్ చేయండి, నేను లైక్ చేస్తాను నాకు అనిపిస్తే. తర్వాత వచ్చేసరికి బాగానే చెప్పారు ఈవిడ, రోహిత్ మాత్రం రీల్ అని చెప్పింది డైరెక్ట్గా. ఎందుకంటే అతను బయట లోపల ఆఫ్ ద స్క్రీను ఆన్ ద స్క్రీను 2 చోట్ల ఒకే రకంగా బిహేవ్ చేస్తాడని కూడా చెప్పింది పర్ఫెక్ట్గా. తర్వాత వచ్చేసరికి రోహిత్ని అడిగితే గాయత్రి రియల్ అని చెప్పాడు, మిగతా వాళ్ళు మన ఆర్కే ఫేక్. ఎందుకంటే మొన్న సిచ్యువేషన్లో అతను చేయాల్సింది ఏంటి, మొన్న ఏం చేశాడు, అతను లీడర్గా ఎవరు పనికిరారు అంటే నేను కాంపిటీషన్ వస్తానని తెలిసి తీసేసి దానికి నేను లీడర్గా పనికిరాను, ఫౌల్ ఆడాను, అది ఇదని సుత్తి రీజన్స్ చెప్పాడు. కాబట్టి తను నాకు ఫేక్ అనిపిస్తున్నాడని ఒక రీజన్ చెప్పాడు, మంచి రీజన్ చెప్పాడు. దాంతోపాటుగా ఈవిడ నాకు సృష్టి ఫేక్ రియల్ అంటే నాకు ఫేక్ అయితే అనిపించట్లా అన్నాడు. ఎందుకంటే ఆవిడ 2 సార్లు బయట లోపల నాతైతే ఒకే రకంగా ఉంటారంటే మరి గాయత్రి నిన్ను రీల్ అన్న గాయత్రి కూడా ఫేక్ అనింది, నువ్వేంటి ఇలా అంటావంటే దట్ ఈస్ హర్ ఒపీనియన్, తన ఒపీనియన్ అంతేగాని నా ఒపీనియన్లో ఆవిడ ఫేక్ కాదనేసి అన్నాడు. వెరీ గుడ్. తర్వాత వచ్చేసరికి ఆర్కే సృష్టి రియల్, వీళ్ళిద్దరూ ఫేక్ అన్నాడు. సృష్టి ఒకటే రియల్, నాకు వీళ్ళిద్దరూ ఫేక్ అన్నాడు. ఆ తర్వాత ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళిద్దరూ ఫేక్ అని ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా మనోడు కూడా ఇస్తాడు. శ్రీముఖి, ఆర్కే నీలో ఉన్న నెగిటివ్ నువ్వు పక్కన వాళ్ళకి ఇది నాకు పాపం ఆర్కే కన్ఫ్యూజ్డ్ పార్టీ. ఎలా అంటే ఇద్దరు ఫేక్ అని చెప్పాడు. రోహిత్కి ఫేక్ అనడానికి రీజన్ చెప్పేటప్పుడు వరస్ట్ టు ద కోర్ దారుణమైన రీజన్ చెప్పాడు. మనోడు ఎట్టంటే మనోడే దొరికిపోతాడు, ఆర్గ్యుమెంట్స్ చేయలేడు. ఆర్గ్యుమెంట్స్లో దొరికిపోయి ఆ దొరికిపోయిన వాడిని సమర్థించుకోడు, దొరికిపోయానులే ఇంకేముందిలే అన్నట్టుగా అతనే యాక్సెప్ట్ చేస్తాడు ఇండైరెక్ట్గా, ఫేస్ ఎక్స్ప్రెషన్ అటు ఇటు పెట్టి పాపం అమాయకుడు క్లియర్ కనబడిపోతుంది. ఆ రోహిత్కి ఆన్సర్ చెప్పేటప్పుడు ఫేక్ అన్నాడికి రీజన్ ఏం చెప్పాడంటే ఎవరి దగ్గర కూడా హానెస్ట్గా ఉండడు, మనలో ఉన్న నెగిటివ్ పక్కన వాళ్ళకి చెప్పడు అన్నాడు. మేబీ అతని ఉద్దేశం అవతల వాళ్ళని చూసి అరే నువ్వు ఇది చేంజ్ చేసుకో అది చేంజ్ చేసుకొని సజెషన్స్ ఇవ్వడం అనేది ఉద్దేశమేమో. బట్ అర్థం అవ్వడానికి ఏం అర్థమైందంటే రోహిత్ అనే పర్సన్ తనలో ఉన్న నెగిటివ్ తనకు తాను చెప్పుకోడు అనేసి అన్నట్టుగా అంటే శ్రీముఖి అంటారు, ఆర్కే నీలో ఉన్న నెగిటివ్ నువ్వు చెప్పుకుంటావంటే లేదు అనగానే అందరూ ఎక్స్ప్రెషన్స్ ఏంటి మరి అతను ఎందుకు చెప్పుకుంటాడు తనలో ఉన్న నెగిటివ్ తను అన్నట్టుగా చూపించాడు. అంటే కన్ఫ్యూజ్డ్గా మాట్లాడతాడు పాపం, దొరికిపోతాడు అమాయకుడు.
సో మంచి రీజన్ చెప్పలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్కే సృష్టి ఈజ్ రియల్. నిన్న కూడా శాలిని విషయంలో ఇది ఇక్కడి నుంచి గొడవ స్టార్ట్ అయింది ఇక్కడ నాకు ఆర్కే చాలా బాగా నచ్చడు. చాలా ఒబీడియంట్గా, చాలా డీసెంట్గా, చాలా పద్ధతైన పర్సనాలిటీగా, మంచోడుగా కనిపించాడు. ఎందుకంటే సృష్టి విషయంలో చెప్పాడు. ఏం చెప్పాడు? ఏమైంది? ఏది కనపడింది? కింద పడిందా? పోయి పెట్టిపోతే ఏం కాదులే, కనపడలే. సృష్టి విషయంలో వెనక లైట్ కింద పడిందిలేమో, మనోడు పోయి పెడతా అంటుండు మా తమ్ముడు. సృష్టి విషయంలో ఏమని చెప్తారంటే రియల్ అని ఎందుకు అనిపించిందంటే నిన్న శాలిని సృష్టి విషయంలో ఇష్యూ అయింది కదా మనోడు చెప్పిన మాటలో. దాంట్లో శాలిని విషయంలో ఈవిడ పర్ఫెక్ట్గా ఉండింది కానీ శాలిని మోసం చేసింది, శాలిని ఫేక్ చేసింది, ఈవిడ పాపం రియల్గానే ఉన్నారు కాబట్టి నాకు ఆవిడ రియల్ అన్నట్టుగా శాలిని విషయం తీసుకొని చెప్పాడు. దీనికి అభిజిత్ గారు విపరీతమైన ఇదిలో నువ్వు వేరే వాళ్ళ పాయింట్ తెచ్చి మాట్లాడేవా అన్నది నాకు నవ్వొచ్చింది. అరే బిగ్ బాస్ హౌస్లో ఎవరి పాయింట్ అయినా ఫేక్ రియల్లో, నీతోనే ఫేక్ చేస్తేనే ఫేక్ అని కాదు, ఎవరితో ఫేక్ చేసినా కళ్ళ ముందు ఫేక్ చేస్తే ఫేక్ అని. అభిజిత్ గారు, బిందు మాధవి గారు ఇద్దరు 2 కాంట్రడిక్టరీ పాయింట్స్ మాట్లాడారన్నమాట ఈ ఎపిసోడ్లో. ఆ రెండింటి గురించి మాట్లాడతారు. ఫస్ట్ కాంట్రడిక్టరీ అభిజిత్ గారి గురించి మాట్లాడతా. ఏం జరిగిందంటే ఇతను వచ్చి సృష్టిని నువ్వు రియల్, శాలిని గారు ఫేక్, శాలిని గారి విషయంలో ఆవిడ అలా చేసినా మీరు రియల్గానే ఉన్నారనే పాయింట్ తీసుకొచ్చి చెప్పాడు ఎగ్జాంపుల్కి. ఇక శాలిని గారు ఫైర్ అయ్యారయ్యా, అక్కడ ఫైర్ అవ్వాల్సిన అవసరం, ఒకవేళ ఫైర్ అయినా ఇంత రేంజ్లో ఫైర్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ప్రతి ఒక్క సిచ్యువేషన్లో, ఇక్కడ కాన్వర్జేషన్ ఆర్గ్యుమెంట్స్లో ప్రతిసారి ఆర్కే బాగా మాట్లాడు, ప్రతిసారి ఆర్కే చాలా పద్ధతిగా మాట్లాడు. ఆర్కేది తప్పే లేదు. ఆర్కే చాలా నీట్గా, డీసెంట్గా అండ్ పాయింట్స్ కూడా తెలివిగా మాట్లాడు ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో శాలిని గారితో రెస్పెక్ట్ ఇస్తూనే. బట్ శాలిని గారు దొరికిపోయిన వాళ్ళు ఎవరైనా తప్పు చేసామని దొరికిపోతే వాళ్ళు ఇంకొంచెం అగ్రెసివ్గా ఫీల్ అవుతారు. ఏరా నేను ఎట్ట కనపడుతున్నారా? ఇప్పుడు మా నాన్న కూడా ఏదైనా తప్పు చేస్తే, మా నాన్న బీడి దాతుగా ఇంట్లో తాగొద్దని చెప్తాం, నాన్న పిల్లలు ఉన్నారు కదని. ఒక్కొక్కసారి బయట ఏదైనా తాగేస్తాడు, పెద్దవాళ్ళు కదా, తాగి అదిగో నాన్న పొడుంది నువ్వే కదా అని మేము నవ్వుతూ అడిగితే, ఏ నా కొడుకురా తాగింది, ఎట్ట కనపడుతున్నారు ఏంద్రా మీరు అంటాడు. ఇట్టుంటుంది. నిజంగా తప్పు చేసిన వాళ్ళు కోపం వచ్చేస్తాం అని. అట్లా ఆవిడ నిన్న జరిగింది, ఆవిడే సారీ చెప్పారు శాలిని గారికి. బట్ ఈరోజు డిఫరెంట్గా మాట్లాడుతూ ఇతని మీద పైకి వెళ్ళి నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఓవర్ యాక్షన్ చేశారు శాలిని గారు. చాలా ఓవర్ అనిపించింది. ఒక రకంగా మొన్న అమ్మన్ విషయంలో కూడా షటప్ అనడం తప్పు, ఎవరిని? అపూర్వ గారి. ఈరోజు ఈవిడ కూడా అబ్బాయి అమ్మాయిని షటప్ అంటే ఎంత తప్పో, అమ్మాయి అబ్బాయిని మూసుకో నోరు ముయ్యి అనడం, షటప్ అనడం, అది కూడా ఓవర్ యాటిట్యూడ్తో. మొన్న అమ్మను ఎంతైతే అపూర్వతో యాటిట్యూడ్తో అన్నాడో దానికి 10 రెట్లు ఎక్కువ యాటిట్యూడ్తో అపూర్వ గారిని అమ్మను అన్నదానికంటే ఈవిడ శాలిని గారు ఆర్కేని అన్నది చాలా ఎక్కువగా అన్నది. అనవసరం. జస్ట్ అవతలోడు పడుతున్నాడు, అవతలోడు అమాయకంగా ఉన్నాడు, ఎక్కి తొక్కేద్దాం అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు నిన్న ఎపిసోడ్లో ఒక గొడవ జరిగింది, మొన్న ఎవరికి? శాలిని గారికి, ఆర్కేకి. రీజన్స్ చెప్పమంటే ఎవరు పనికిరారు లీడర్గా అన్నప్పుడు అపూర్వ గారు చెప్పినప్పుడు ఆర్కే సరిగా మాట్లాడలేకపోయాడు, కన్ఫ్యూజ్ అయిపోయాడు, తడబడ్డాడు. ఏమన్నాడు? నన్ను తీసేయడానికి లేదు, నేను లీడర్ కదా అన్నాడు. దానికి ఆవిడ ఫుల్ సీరియస్ అయ్యి, నువ్వు ముందు నువ్వు తెలుసుకున్న లోపల బయటికి వెళ్తావు, ఇక్కడ ఎన్ని రోజులు ఉండవుగా అన్నట్టుగా మాట్లాడింది. అన్ని రోజులు ఉండవుగా, ఇప్పుడు టైం లేదు అక్కడ, నువ్వు ముందు తెలుసుకో, నీతో వచ్చింది ప్రాబ్లం లేదు. గట్టిగా మాట్లాడితే మనం అప్రిషియేట్ చేసాం. సూపర్ మాట్లాడిందని, నిజం లాజిక్ ఉంది దాంట్లో. బట్ ఈరోజు లాజిక్ లేదు, ఓవర్ యాక్షన్ చేశారు. ఇంకా చెప్తా ఎక్కడెక్కడ ఆర్కే బాగా మాట్లాడాడు. మీకు అనిపించలేదు? అది నాకైతే అనిపించింది. మీ అందరికి అనిపించిందో లేదో? శాలిని వచ్చింది ఇంకా వెంటనే, ఆర్కే ఫస్ట్ నువ్వేం చూసావని మాట్లాడుతున్నావు. మేము దీపక్ని తీద్దాం అనుకున్నాం కానీ తను ఎవరిని తీసిందంటే ప్రియాని తీసింది. వీళ్ళిద్దరూ దీపక్ని తీద్దాం అనుకున్నారట. కళ్ళతో చెప్పిన అర్థమైపోద్దాడు, అంత విషయం ఏం లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరికి బీభత్సమైన ర్యాప్ ఉంది, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. సో కళ్ళతో తీసిన అర్థమైపోయింది. ఆవిడ అర్థమవు కాబట్టే కదా నువ్వు చెప్పింది ఒకటి, నేను చేసింది ఒకటి అనేసి అనుకున్నారు. కళ్ళతో చెప్పాము అంతేగాని డైరెక్ట్ చెప్పలేదు. ఆవిడ ప్రియాని తీసేసరికి నా డెసిషన్ మార్చుకున్నాను, నేనేం మోసం చేయలేదు అన్నది. మోసం చేయలేదనే పాయింట్ ఓకేనయ్యా, వీళ్ళిద్దరు కలిసి ఆడారు అనేది మాత్రం క్లియర్. అగ్ని పరీక్షలో కలిసి ఆడితే ఎట్లమ్మా చెప్పండి? సింపుల్. 4 ఉన్నప్పుడు మీ ఇద్దరు కలిసి ఆడితే అది ఒక ఆపర్చునిటీ వచ్చేది, ఇప్పుడు జాబ్ వచ్చేది కదా. అది దట్ ఈజ్ లైక్ ఏ జాబ్. దాంట్లో మీరు దీనికి యాక్సెప్ట్ చేస్తారు. ఈ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ అంటారో మీరు కామెంట్ చేయాలి. అగ్ని పరీక్ష ఈజ్ లైక్ ఏ జాబ్. ఒక 10 మంది 20 మంది వచ్చి ఒక జాబ్ కోసం పోటీ పడుతున్నట్టు. సో దాంట్లో మాక్ టెస్టో ఎగ్జామో ఏదైనా కండక్ట్ చేశారు అనుకో, టెక్నికల్గా ఇద్దరు కలిసి చూసి రాసి లాస్ట్కి 3 సెలెక్ట్ చేసి వాళ్ళ ఇంటర్వ్యూ చేస్తామని అనుకోండి. ఇద్దరు కలిసి మన ఇద్దరం వచ్చిన ఆన్సర్ షేర్ చేసుకొని రాసుకుందాం, లాస్ట్లో చూసుకుందామంటే అది మోసం కదా. ఇది ఇలాంటిదే. వచ్చిన 15 మందిలో 5-6 మందిని సెలెక్ట్ చేస్తారన్నప్పుడు మన ఇద్దరం కలిసి ఆడదాము ఏ పర్టికులర్ టాస్క్ అయినా అన్నప్పుడు అవతల వాళ్ళకి అన్ఫేర్ జరిగినట్టు కదా, గట్టిగా అన్ఫేర్. బిగ్ బాస్ హౌస్లో డిఫరెంట్ స్ట్రాటజీ, బట్ అగ్ని పరీక్షలో కూడా ఇలాంటి స్ట్రాటజీలు వాడడం ఈజ్ వరస్ట్.
వరస్ట్ వరస్ట్. మీకేమనిపించింది చెప్పండి. అది మాత్రం కన్ఫర్మ్ చేశారు శాలిని గారు. మేము గ్రూప్ అయితే ఆడాలని ట్రై చేసాం, బట్ ఆవిడ వేరే చేసేసరికి నేను వేరే చేసేసానని. ఇక్కడ సృష్టి గారు నాకేమనిపించారంటే మధ్యలో ఆర్కే వచ్చి నువ్వు చెప్పండి సిస్టర్ అన్నట్టుగా అడుగుతుంటే ఆవిడ శాలిని ఫ్రెండ్ కాబట్టి అంత గట్టిగా అగ్రెసివ్గా అడగలేకపోయింది. ఈవెన్ నిన్నే అడగలేకపోయారు, అదైతే క్లియర్ కనపడింది వీళ్ళిద్దరు ఒకరినొకరు అడగలేకపోతున్నారని. ఆ తర్వాత ఆ మాట అన్న తర్వాత సృష్టి వాయిస్తో చెప్పలేదు కానీ ఐస్తో చెప్పింది శాలిని. అదే ఐస్తో వాళ్ళని తీసేయి వీళ్ళని తీసేయి అని ఎలా అంటాం అసలు అంటుంది. మళ్ళీ ఆవిడే చెప్పింది నేను రాహుల్ని, ఇది కన్ఫ్యూజ్గా మాట్లాడింది శాలిని గారు. నేను అతన్ని తీసేయమని చెప్పాను దీపక్ని అని. ఇప్పుడు ఏమంటుంది, ఐస్తో వాళ్ళని తీసేయి వీళ్ళని తీసేయి అని ఎలా చెప్తామని ఆవిడే ఫస్ట్ ఒప్పుకున్నారు. కాంట్రడిక్టరీ, మొత్తం కాంట్రడిక్టరీ ఈరోజు ఆర్కేతో మాట్లాడినప్పుడు. తర్వాత ఆర్కే సారీ ఎందుకు చెప్పావు శాలిని? మరి శాలిని గారు, శాలిని మీరు పెద్ద మంచి రెస్పెక్ట్తో పిలుస్తున్నాడు, మీరు ఎందుకు సారీ చెప్పారు? మరి బాగా మాట్లాడు, మీరు ఎందుకు సారీ చెప్పారు? తప్పు చేయలేదు అంటారు, సారీ ఎందుకు చెప్పారు మరి అంటే దీనికి మరీ విచిత్రమైన ఆన్సర్ మన శాలిని గారు. ఏమని, ఎందుకా నా ఫ్రెండ్ కాబట్టి చెప్పా. ఇదేమి లాజిక్ లెస్ అయ్యా. దానికి వెంటనే ఆర్కే ఫ్రెండ్ అయితే చెప్తావా? అరే వాళ్ళ ఫ్రెండ్ కదా, నేను చెప్పాను నీకు ఫ్రెండ్ కదా నువ్వు, నేను చెప్పాను ఎప్పుడైనా సారీ? మరి ఆవిడ చెప్పలేదే, ఆవిడ శాలినికి కూడా షష్ఠి కూడా నీకు ఫ్రెండ్ కదా, షష్ఠికి కూడా నువ్వు ఫ్రెండ్ కదా, షష్ఠి నీకు వచ్చి సారీ చెప్పలేదే, తప్పు చేసావు నువ్వు కాబట్టి నువ్వు సారీ చెప్పావు అనగానే మళ్ళీ సీరియస్ అయిపోయింది. ఎందుకంటే ఇతను పాయింట్ గట్టిగా పర్ఫెక్ట్గా మాట్లాడాడు కదా, ఎక్కి తొక్కాలి. ఇప్పుడు ఏమన్నారు ఆవిడ గట్టిగా, నా ఫ్రెండ్ నేను బయటకు పోయి చెప్పుకున్నారా బై? నా ఫ్రెండ్ నేను బయటకు పోయి చెప్పుకున్నారా బై? రా బై, నీకేమవుతుంది ముయ్ అనింది. అన్నట్టుగా అనింది రాసుకున్నా, బట్ క్లారిటీ ముయ్ అన్నది అవసరమే లేదు. మనోడు లాజిక్గా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడినప్పుడు ఆ రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోవాలి. మనోడు కూడా నువ్వు ముయ్ అంటే ఏం చేస్తారు? అండవు. మంచి వ్యక్తి స్వభావం కూడా డీసెంటు మెతక స్వభావం మనోడిది కాబట్టి అనలేకపోయాడు. పద్ధతిగానే ఎంత ముయ్యి అన్నా కూడా ఏం అనలేదు అంటే గుడ్, ఏం అనలేదు. అదే వేరే వాళ్ళు ఉండుంటే, అమ్మను ఉండుంటే, అవతల వాళ్ళు అనకపోతేనే షటప్ అన్న అమ్మనుగానే ఉండుంటే తాట తీసి వదిలేసేవాడు మాటలతోనే. బట్ ఆవిడ అనవసరంగా నోరు జారి ముయ్ అండమే కాకుండా ఆర్కే సృష్టి మీకు చెప్పిందా లేదా సారీ చెప్పండి, చెప్పింది అని యాక్సెప్ట్ చేసింది శాలిని. ఆర్కే నువ్వు షటప్, మధ్యలోనే అతను ఆవిడని అడుగుతుంటే వీళ్ళిద్దరికి నువ్వు షటప్ యూ షటప్ ఫస్ట్ అనేసి 2-3 సార్లు అండి. ఆర్కే పాయింట్ డిఫెండ్ చేయి, షటప్ ఏంటి నేను అన్నానా, షటప్ ఏంటి పాయింట్ డిఫెండ్ చేయని కూడా అంటున్నాడు నీట్గా ఆర్కే. అయిపోయిన తర్వాత బిందు గారు కూడా గుడ్, శాలిని పాయింట్ పెట్టచ్చు, బట్ ఇలా కాదు. ఇదే మాట మొన్న అమ్మకు కూడా చెప్పుండాలి. పాయింట్ పెట్టచ్చు అమ్మాయిని పట్టుకొని నువ్వు ఆ అమ్మాయి ఏమనకపోయినా కూడా నువ్వు షటప్ అన్నాం కరెక్ట్ కదా, ఆ రోజు చెప్పుంటే కూడా బాగుండేది. ఒకరికి ఒకసారి చెప్తారు ఒకలాగా, ఇంకొకరికి ఇంకొకలాగా చెప్తారు, వీళ్ళు అర్థం కారు, రూల్స్ ఎప్పటికప్పుడు మార్చేస్తుంటారు. ఇప్పుడు బిందు గారు వచ్చారండి. బిందు గారు చెప్పిన తర్వాత అభిజిత్ గారు ఆర్కేకి చెప్తున్నారు. ఏమని, ఆర్కే నీకు సంబంధించి చెప్పు, అవగాహన వల్ల వాళ్ళ గురించి కాదు, అవతల వాళ్ళ గురించి కాదు, నీకు సంబంధించి చెప్పంట. ఫేక్ రీల్ అనేది అతనికి సంబంధించింది ఏముంది, చుట్టుపక్కల చూసింది అన్నీ వస్తాయి, అవతల వాళ్ళతో ఫేక్ చేసిన ఫేకే. ఇది ఏందో అట్లా చెప్పారు, కాంట్రాడిక్టరీ అన్నీ. నెక్స్ట్ వచ్చేసరికి శాలిని జ్యూరీకి సారీ చెప్పింది, సారీ ఆర్కే, సారీ జ్యూరీ అని చెప్పింది, వెరీ గుడ్. నెక్స్ట్ అయ్యా నవ్ సృష్టి గారు ఏం చెప్పారంటే గాయత్రి ఈజ్ ఫేక్. యాజ్ యూజువల్గా ఆవిడ ఈవిని అనుకుంటారు. ఇప్పుడు నీతో బాగా మాట్లాడి బయటకు వచ్చేసరికి నా నేమ్ చెప్పింది ఫేక్ అన్నారు. ఆవిడతో ఇప్పుడు స్టేజ్ ముందు దీనికి ముందు బాగా మాట్లాడారంట, చూస్తే నన్ను ఫేక్ అన్నదని. దీనికి గాయత్రి బాగా డిఫెండ్ చేసింది. పర్సనల్గా బాగా మాట్లాడా, ఆట విషయంలో ఫేక్ అని అనిపించింది, దాంట్లో ఏముందని పర్ఫెక్ట్ డిఫెండింగ్ చేసింది. ఆ పాయింట్ బాగా అనిపించింది గాయత్రి గారు. రోహిత్ అండ్ ఆర్కే రియల్ అనేసి చెప్పేది ఆవిడ. రోహిత్ అండ్ ఆర్కే ఇద్దరు రియల్, గాయత్రి ఒకటే ఫేక్ అనేసి సృష్టి చెప్పింది. ఇక్కడతో అయిపోయింది మామ. శ్రీముఖి గారు ఇప్పుడు బాగీ దగ్గర ఉన్న బ్లైండ్ కార్డు ఉంది చూసారా, ఆ బ్లైండ్ కార్డ్స్ ఈరోజు యూజ్ చేయాలి. దానికి అన్నిటికీ ఇదే సుత్తి మోస్ట్ పవర్ఫుల్ అని, మోస్ట్ పవర్ఫుల్ అంటారు అన్నిటికీ. ఇక్కడ చూస్తే హాఫ్ పాయింట్స్ అవతల వాళ్ళకి వస్తే నువ్వు తీసుకోవచ్చు అనేది పాయింట్, అంతే దానికి వచ్చిన పవర్. టాస్క్ జరిగిన తర్వాత హాఫ్ పాయింట్స్ అవతల వాళ్ళ టీం నుంచి నువ్వు తీసుకోవచ్చు, మోస్ట్ పవర్ఫుల్ అనేసి చెప్పింది. అపూర్వ ఇప్పుడు అమన్ అండ్ అపూర్వకి లెమన్ కోసం ఫైట్. ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక 5 లెమన్లు విసిరేసింది శ్రీముఖి సడన్గా. ఆ 5 లెమన్లు తప్పదా పట్టుకున్న వాళ్ళందరినీ స్టేజ్ మీద పిలుస్తారు. వీళ్ళల్లో నుంచి ఒక టాస్క్ కండక్ట్ చేస్తారు. ఈ 5 లెమన్లు వేసినప్పుడు ఒక లెమన్ కోసం అమన్ అండ్ అపూర్వ ఫైట్ చేసుకున్నారు, టామ్ అండ్ జెర్రీ లాగా మాట అనుకున్నారు. అది ఫన్నీయా సీరియసా అర్థం కాని సిచ్యువేషన్. మేబీ ఇద్దరికి క్లారిటీ ఉందనుకుంటా, ఫన్నీగా సీరియస్ మిక్స్ చేస్తున్నారేమో అన్నట్టుగా అనిపించింది టామ్ అండ్ జెర్రీ లాగా. అదైతే అనిపించింది ప్రస్తుతానికి మాత్రం.
అది వాంటెడ్గా చేశారో లేదు తెలీదు, కోపం అన్నట్టుగా ఉంది, కోపం లేనట్టుగా ఉంది, రకరకాలుగా అనిపించింది నాకు. సో ఓవరాల్గా ఆ లెమన్ కోసం ఫైట్ చేశారు. ఆ లెమన్స్ తీసుకున్న వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచారు. శ్రీముఖి 5 లెమన్స్ని పట్టుకున్నది. అమన్, రాజకుమారి, ఆర్కే అండ్ 5 లెమన్స్ ఎవరు అంటే అమన్, రాజకుమారి, ఆర్కే, దీపక్ అండ్ బాగి, వీళ్ళు 5 మందిని స్టేజ్ మీదకి పిలిచారు. పిలిచి 5 టాస్కులు ఉన్నాయి. 5 టాస్కుల్లో 3 మాత్రమే అసలైన 5 శాక్స్, 5 శాక్స్ ఉన్నాయేమో టాస్క్, 5 శాకులు, 5 బస్తాలు ఉన్నాయేమో. 5 బస్తాల్లో 3 బస్తాలు రీలు, 2 బస్తాలు వెయిట్ లేవు, 3 బస్తాలు మాత్రం కొంచెం వెయిట్ ఉన్నాయి. దాంట్లో పొటాటో వేస్తున్నాం, మిగతా వాటిలో ఏం వేస్తున్నాం చెప్పలేదు, కొంచెం వెయిట్లెస్, బట్ బస్తాలన్నీ సైజు ఒకేలా కనపడతాయి. సో ఓవరాల్గా ఆ బస్తాలని పట్టుకొని వీళ్ళు యాక్ట్ చేయాలి. వీళ్ళు యాక్ట్ చేస్తే రీలా ఫేక్ అనేది వీళ్ళు యాక్ట్ చేయాలి. రీల్ వచ్చిన వాళ్ళు ఫేక్ లాగో, ఫేక్ వచ్చిన వాళ్ళు రీల్ లాగా యాక్ట్ చేస్తే అక్కడ కూర్చున్న మిగతా రిమైనింగ్ కంటెస్టెంట్స్ గెస్ట్ చేయాలి. వెయిట్ ఎక్కువ ఉన్నట్టుంది మన బాగి, దాంట్లో యాక్టింగ్ చేస్తుంది లేనట్టుగా సంథింగ్ అట్లా గెస్ట్ చేసినప్పుడు అది రైట్ అయింది అనుకోండి, వాళ్ళు లీడర్ అవుతారు. రాంగ్ అయితే ఆ బాగి లీడర్ అవుద్ది. అది టాస్క్. ఇప్పుడు అందరూ యాక్టింగ్ చేస్తున్నారు, అందరూ బాగా చేశారు. మా ఈరోజు యాక్టింగ్ ప్రతి కంటెస్టెంట్ బాగా చేశాడు, ప్రతి కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఈరోజు అందరూ పట్టుకొని శాక్స్ పట్టుకొని యాక్టింగ్ చేస్తున్నాడు బదర్ స్టార్ట్ అవగానే. ఆ టైంలో అపూర్వ వచ్చింది. రాజకుమారి ఎంత బరువు ఉంటుంది, అపూర్వ రాజకుమారిని అడిగింది క్వశ్చన్ అడగొచ్చు అంటే ఎంత బరువు ఉంటుంది అనగా రాజకుమారి ఏమండి తెలియదు అని యాక్టింగ్ చేశారు. బాగా యాక్టింగ్ చేశారు రాజకుమారి గారు. పాపం ఆవిడ గురించి కూడా చెప్తా, ఆవిడ ఆట గురించి అన్ని క్లియర్గా. బెల్లు మిథిలేష్ కొట్టాడు. వీళ్ళు బెల్లు కొట్టాలా, బజర్ వచ్చిన బెల్లు కొట్టిన తర్వాత వీళ్ళు అడగాల, వీళ్ళు చెప్పాలన్నమాట ఆన్సర్, రీల్ ఎవరు ఫేక్ ఎవరని. సో బెల్లు కొట్టిన తర్వాత ఆన్సర్ ఏం చెప్పాడంటే రాజకుమారి ఫేక్ చేస్తున్నారు, వెయిట్ లేదు అనిపిస్తుంది, ఉన్నట్టుగా ఏదో పడిపోయినట్టుగా చేస్తున్నారు, ఆవిడ ఫేక్ లాగా అనిపించింది అని ఆన్సర్ చెప్తే సెలెక్ట్ చేసి చూసారు. అక్కడ బాగి వచ్చి ఎక్కువ చేస్తుంది ఆవిడ యాక్టింగ్, కాబట్టి ఆవిడ వెయిట్ ఉండొచ్చు ఆవిడ విషయంలోని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఆర్కే ఎక్స్ప్రెషన్ చూస్తే మాత్రం వెయిట్ ఉండొచ్చు అని అనిపిస్తుందని అతను అందరి మీద ఒపీనియన్ చెప్పాడు. ఫేక్ చేస్తున్నట్టుగా రాజకుమారి చెప్పిందని రీజన్ చెప్పిన తర్వాత రివీల్ చేశారనమాట. ఆయన గెస్ రాంగు, లీడర్ అయిపోయింది మన రాజకుమారి గారు. మళ్ళీ అగైన్ లీడర్ అయిపోయారు, యాక్టింగ్ చేసి పర్ఫెక్ట్గా పర్ఫార్మెన్స్ ఇచ్చి లీడర్ అయిపోయారు. ఇతను రాంగ్ అయింది కాబట్టి ఆవిడ వెళ్ళి కూర్చున్నారు, ఆవిడ లీడర్. నెక్స్ట్ వచ్చేసరికి రాజకుమారి డైలాగ్ ఇక్కడి నుంచి చెప్తాం. ఎవరైతే లీడర్గా పనికి రావు అన్నారో, వెనక లైట్లు ఉన్నాయి తమ్ముడు, ఎవరు ఆగిపోయినాయా, ఎప్పుడు ఆగిపోయినాయి, అవునా సరే. ఇప్పుడు ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా, వీడియో గలీజ్గా ఉందా చూడు, కుదిరితే ట్రై చేయి. అండ్ ఈ లైటింగ్ అటు ఇటు అయింది మామ, పెట్టునందుకు ఏం కాదు, వెళ్ళి పెట్టలే అనపడం, లేకపోతే ఇది కూడా ఆపేసి. ఛార్జింగ్ అయిపోయింది మామ, ఫస్ట్ టైం ఏదో ట్రై చేసాము, క్షమించాలి. బట్ బాగుంది, రేపటి నుంచి ఛార్జింగ్ పడుతుంది. ఈరోజు వచ్చే కొత్తవి RGB లైట్స్ బాగుంది లేదు కామెంట్ చేయండి. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం, మీరు కామెంట్ చేయాలి. ఆ లైటింగ్ ఉన్నప్పుడు బాగుంది నాకు తెలుసు, బట్ అది ఛార్జింగ్ పెట్టకుండా కొత్త ఎట్ట పెట్టేస్తాం ఫస్ట్గా, రేపు నుంచి అది ప్లగ్ పెట్టి పెడతాం. సో ఇప్పుడు మన రాజకుమారి గారు ఒకటి ఏమవుతుందంటే పాపం ఆవిడ్ని ఇంకా సింపతిగానే, ఆవిడ ఏడుపు, ఆవిడ అమాయకంగానే కాము ఉండేటట్టే చూడాలని జనాలు అనిపిస్తున్నట్టుంది జనాలకి, ఎక్కువ మందికి. అందుకని నెగిటివ్గా అవుతుంది, ప్రతిదీ ఓవర్గా చూస్తున్నారు కొంతమంది. ఈరోజు మాట్లాడింది పర్ఫెక్ట్ పాయింట్. ఆవిడ ఎవరైతే నన్ను లీడర్గా పనికిరావన్నారు, ఆయనే వచ్చి రాంగ్ ఆన్సర్ చెప్పి ఆయన దగ్గర నేను పర్ఫామ్ చేయడం వల్ల లీడర్ అయ్యాను, మిథిలేష్ మన లీడర్గా పనికిరావని ఆర్గ్యుమెంట్ జరిగింది బాల్ పట్టినప్పుడు. ఆ మాట అన్నది అది మంచి ఆర్గ్యుమెంట్, పర్ఫెక్ట్ సిచ్యువేషనల్గా ఏది కొట్టాలో అది కొట్టింది డైలాగు. బట్ దీన్ని మాట్లాడేటప్పుడు అబ్బా అనిపిస్తుంది అన్నట్టుగా, అంటే ఏంటి ఈవిడ అమాయకంగా ఉండాలని ఫిక్స్ అయినట్టున్నారు జనాలు. దాని గురించి ఇంకా సిచ్యువేషన్ వస్తుంది, ఇంకొక సిచ్యువేషన్, అప్పుడు మాట్లాడతా గట్టిగా రాజకుమారి గారి ఆట గురించి ఏమవుతుందని, ఆవిడ ఎంత ఆడినా వేస్ట్ అని, ఎందుకని చెప్తా. అయిపోయింది, మంచిగా మాట్లాడారు. నెక్స్ట్ బాల్ వచ్చి నెక్స్ట్ బెల్ సృష్టి గారు కొట్టారు. కొట్టిన తర్వాత ఆర్కే ఫేక్ చేస్తున్నాడు, వెయిట్ లేదని అనిపిస్తుంది, అతను వెయిట్ ఉన్నట్టుగా చేస్తున్నాడు అనిపిస్తే సృష్టి లీడర్ అయిపోయింది, కరెక్ట్గా చెప్పింది, కరెక్ట్గా లీడర్ అయిపోయింది. ఆవిడ కూడా లీడర్, రాజకుమారి అండ్ ఈవిడ. నెక్స్ట్ వచ్చి బాగి, దీపక్, అమన్కి, వీళ్ళు ఇంకిద్దరిని సెలెక్ట్ చేసేసి ఇంక ఈ టాస్క్ ఆపేసి వీళ్ళు ముగ్గురు, రిమైనింగ్ ముగ్గురికి ఒక టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ ఏంటంటే వెనిగర్ కలిపిన వాటర్, మిగతా జ్యూసులు కలిపిన వాటర్. సో ఓవరాల్గా ఈ 2
మిక్స్ అయి ఉంటాయి అనమాట. 3 గ్లాసుల్లో 2 జ్యూసులు ఉంటాయి, ఒకటి వెనిగర్ కలిపిన వాటర్ ఉన్నాయి. సో అది తాగుతూ మీరు ఎక్స్ప్రెషన్ ఫేక్ చేయాలి. జ్యూస్ వచ్చిన వాళ్ళు వెనిగర్ లాగా, వెనిగర్లు వచ్చిన వాళ్ళు జ్యూస్ లాగా, మిమ్మల్ని యాజిటీ దాంట్లో ఏముందనేది మిగతా వాళ్ళు కనుక్కోకూడదు. అది టాస్క్. ఆ టాస్క్లో భాగంగా అమన్ అల్లాడిచ్చి ఆకులు మేపించాడు. సూపర్ పర్ఫార్మెన్స్. ఏం చేశాడంటే నిజంగానే అది ఏదో ఉన్నట్టుగానే యాక్టింగ్ చేసి గందరగోళం చేసి దాన్ని ఎక్కువ చేశాడు. అది ఉంది, దాన్ని ఎక్కువ చేశాడు. ఆ ఎక్కువ చేయడం వల్ల మనోడిని ఏం చేశారంటే యాక్టింగ్ స్టార్ట్ అవగానే రోహిత్ బెల్లు పట్టుకొని వచ్చి దీపక్ వెనిగర్ తాగాడు, దీపక్ దగ్గర వెనిగర్ ఉంది అనేసి అన్నాడు. అది రాంగ్ అయింది. ఎందుకంటే అమన్ దాంట్లోనే వెనిగర్ ఉంది. ఆ వెనిగర్ని కొంచెం వెటకారంగా కొంచెం ఎక్కువగా చేసి చెప్పాడు. ఆటోమేటిక్గా ఓవర్ ఎనర్జెటిక్గా ఓవర్ ఎగ్జైటింగ్గా ఉంటాడు కాబట్టి అమను ఎక్కువ చేస్తున్నాడేమో అని అనిపించినట్టు చేశారు. దానివల్ల వర్కౌట్ కల ఎక్కువ చేస్తున్నాడు అనిపించడం వల్ల ఇతను ఎక్కువ చేస్తున్నాడు, వెనిగర్ లేదు, ఇతను స్వీట్ తాగుతున్నాడు, స్వీట్ వాటర్ తాగుతున్నాడు అనేసి అనుకున్నాడు. కాబట్టి రాంగ్గా ఇది చేసి రాంగ్గా వెళ్ళేటట్టుగా చేశాడు రోహిత్ని. అమన్ బాగా చేశాడు యాక్టింగ్. సో అమన్ రైట్ అయ్యాడు కాబట్టి అమన్ని రాంగ్గా గెస్ట్ చేసినందుకు రోహిత్, అమన్ గెస్ట్ చేయలేకపోయినందుకు అమను లీడర్ అయ్యాడు. అమన్, రాజకుమారి అండ్ సృష్టి ముగ్గురు లీడర్స్. ఇక్కడ నుంచి అసలు టాస్క్ స్టార్ట్ అయ్యాయి. వీళ్ళిద్దరు అయిపోయిన తర్వాత లీడర్ అమన్, రాజకుమారి గారు, సృష్టి గారు లీడర్స్ ముగ్గురు. ఇప్పుడు 3 స్ట్రాలు సెలెక్ట్ చేసుకోవాలి వీళ్ళు. ఇది బాగా పెట్టారు మావ. స్ట్రాలు ఉంటాయి మా గుంపుగా, స్ట్రాలు ఇసుకలో పెట్టుంటారు శాండ్లో గట్టిగా. అది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. అన్నీ ఒకే హెట్లు కనపడతాయి పైనుంచి, లోపల మాత్రం గుచ్చేదాన్ని బట్టి ఉంటుంది. కొన్ని సైలెంట్గా గుచ్చకుండా పెడతారు, కొన్ని బాగా గుచ్చుతారు. వాళ్ళు వచ్చి ఒక్కొక్కరు ఒక స్ట్రా తీసుకోవాలి. ఆ వచ్చిన స్ట్రాల హైట్ని బట్టి పెద్ద స్ట్రా వచ్చిన వాళ్ళు ఒక టీంలో 6 మంది ఉంటారు, చిన్న స్ట్రా వచ్చిన వాళ్ళు 5 మంది, ఇంకా చిన్న స్ట్రా వచ్చిన వాళ్ళ టీంలో 4 ఉంటారు. ఇది టాస్క్. పెద్ద స్ట్రా వచ్చి అమన్కి వచ్చింది, అమన్ టీంలో 6 మంది ఉంటారు. ఆ తర్వాత సృష్టికి వచ్చింది, సృష్టి టీంలో 5 మంది ఉంటారు. రాజకుమారికి వచ్చింది 5 మంది, సృష్టికి 4. సో సృష్టికి 4 వచ్చారు కాబట్టి ఒక బెనిఫిట్ ఇచ్చారు. స్టార్టింగ్ నీకు ఎవరు కావాలో వాళ్ళని తీసుకుంటే బెస్ట్ ప్లేయర్స్ని నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు స్టార్టింగే పికప్ చేసుకొని. తర్వాత వీళ్ళిద్దరూ పికప్ చేసుకుంటారు. తర్వాత వచ్చి రాజకుమారి, తర్వాత వచ్చి వాళ్ళు మిగిలిన వాళ్ళు తీసుకుంటారు. ఇలా టీం మెంబర్స్ని 6, 5, 4గా సెలెక్ట్ చేసుకుని తీసుకుంటారు. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు సృష్టి సెలెక్షన్ నచ్చలేదు. నేను అనుకుంటానే ఉన్నాను, ఇదేమి రాంగ్ సెలెక్షన్ చేస్తుందిరా, భాగ్య దగ్గర పవర్ ఉంది, ఆ పవర్ తీసుకుంటే హాఫ్ పాయింట్స్ వచ్చేస్తాయి, ఈజీ కదా గెలడం, ఎందుకు అలా చేస్తున్నారు అనేసి అనుకున్నా. ఉండేదే తక్కువ మంది కాబట్టి అడ్వాంటేజ్ పవర్ ఉండేదని వాడుకోవాలి కదా అని నేను అనుకుంటే లోపల జడ్జెస్ చెప్పారు, అదేంటి నువ్వు భాగ్యని ఎందుకు తీసుకోలేదు అంటే దానికి ఏదేదో రీజన్ చెప్పారు ఆవిడ. లేదు, తనని నేను డైరెక్ట్గా చూస్తున్నాను కాబట్టి అవతల వాళ్ళకి డిసడ్వాంటేజ్ అయ్యేటట్టుగా ఆవిడ పవర్ని ఈరోజు వాడరు అనుకుంటున్నా అంటే డిసడ్వాంటేజ్ ఏంటి, పవర్ వచ్చిందే ఆడి గెలుచుకున్నదే, ఎందుకు దాన్ని ఎంతైనా వాడుకుంటారు, దాంట్లో డిసడ్వాంటేజ్ అవుద్దని ఎందుకు ఆగుతారు, భాగ్య కూడా నేను ఎందుకు ఆగుతాను అంటుంది ఇండైరెక్ట్గా. ఆవిడ ఏదో చెప్పాలి కూడా చెప్పారు, ఆవిడకి అది థాట్లోకి రాలేదు. అదే రాజకుమారికి ఆ థాట్లోకి వచ్చింది, వస్తుంది. ఫస్ట్ నుంచి కూడా రాజకుమారి గేమ్ విషయంలో ఇంక మునిగి తేలుతుంది. అన్ని గేమ్ ప్రాసెస్లో, గేమ్ యాంగిల్లో ఏది ఆడచ్చు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అన్ని క్లారిటీగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కసారి అనవసరంగా నేను ఎమోషనల్ అయిందని నాకు అనిపించింది, నాకు ఫేక్ అనిపించలే. బట్ ఇలా అవుతూ పోతే నెగిటివ్ అవుతారు అన్నట్టుగా అనిపించింది. కంట్రోల్ చేసుకోవాలి. వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ హస్బెండ్ గురించి మాట్లాడేటప్పుడే ఏడవని ఆవిడ చిన్న చిన్న వాటికి ఏడుస్తుందంటే నమ్మబుద్ధి కాదు, అది ఫేక్ లాగా అనిపిస్తుంది జనాలకి అనేది నా ఉద్దేశం. అలా ఉంటుంది తప్పించి గేమ్ విషయంలో చాలా తెలివిగా ఉంటారు ఆవిడ. భాగ్యం తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు అంటే అవును ఆవిడ దగ్గర పవర్ ఉంది, నేను వాడుకుంటాం, నాకు అడ్వాంటేజ్ అవుతుంది కదా అని తీసుకుంది. సృష్టి అది ఆలోచించలేకపోయింది. నాకు అసలు ఏంట్రా ఈ మాత్రం ఆలోచించకపోతే ఎట్లా అనిపించింది. ఆ తర్వాత తీసుకున్నది ఆవిడ ఎవరు తీసుకున్నదంటే దీపక్ని, రోహిత్ని, చరణ్ని ముగ్గురిని తీసుకుంది, మొత్తం 4. బిందు ఎందుకు తీసుకోలేకపోయినా అడిగిన తర్వాత దానికి రీజన్ చెప్పాను కదా, అది చెప్పింది ఆవిడ. ఆవిడ కొంచెం డిసడ్వాంటేజ్ చేయదు, ఆవిడ బిహేవియర్ని బట్టి నేను చూశాను కదా భాగ్యం అన్నట్టు చెప్పింది. అది రాంగ్. కరెక్ట్ అమ్మా నవదీప్ అన్నం, ముందు తెచ్చి పెట్టుకోవాలి, వాడద్దో లేదా తర్వాత మనం తెచ్చి పెట్టుకోవాలిగా. శ్రీముఖి, భాగ్య నీ కార్డు ఇప్పుడే వాడాలి, గేమ్ ముందే చెప్పాలి, ఎవరి టీం నుంచి నువ్వు లాగేసుకుంటావు, అమన్ ఆర్ సృష్టి టీం నుంచి లాక్కుంటావు అంటే అమన్ టీం నుంచి తీసుకుంటా అని చెప్పింది. అమన్ టీం నుంచి తీసుకుంటానని ఎందుకు పాయింట్స్ చెప్పిందంటే ఇది కూడా తెలివే. అమన్ టీంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు గెలిచే ఛాన్స్ ఉంది, ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు ఎక్కువ గెలిచే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు దాని నుంచి లాక్కుంటే బాగుంటుంది. సృష్టి టీం నుంచి ఎందుకు లాక్కోలేదంటే నా మీద నమ్మకం పెట్టుకున్నదిగా, నమ్మకం ఒమ్ము చేయకూడదు అనేసి ఫన్నీగా చెప్పింది. కానీ ఆవిడ ఉద్దేశం తెలివిగా అమన్ టీంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ టీం నుంచి హాఫ్ లాక్కుంటే బెటర్, వాళ్ళే గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి. అయిపోయిన తర్వాత లాక్కుంటా అని చెప్పారు కదా. నెక్స్ట్ టాస్క్ ఫేక్ ఆర్ రియల్, ఇవే టాస్కులు జరిగాయి. ఒక 4-5 టాస్కులు ఫాస్ట్గా లాగిస్తాం, కాంట్రవర్సీ ఉన్నప్పుడే ఆగుతాం, తర్వాత లీక్స్ గురించి మాట్లాడదాం. ఒక్కొక్కరు రావాలి టీం నుంచి 1% వచ్చిన తర్వాత 2 మనుషులు కనిపిస్తారు మా బోర్డు వెనక ఉంటారు, 2 తలకాయ అదే విధంగా పెట్టుంటారు బయటికి పైకి.
వీళ్ళల్లో ఒక అతను రియల్ హైట్ ఉంటాడు, ఒక అతను పొట్టిగానే ఉంటాడు, కానీ ఇద్దరు ఫేక్ చేస్తున్నారు ఒక అతను అంటారు. నేను నిజంగా ఎవరినైతే గెస్ట్ చేశానో అతను మెడెట్టి పెట్టుంటాడు కొంచెం ఎక్కువగా, అతను ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఇతనే హైట్ ఉన్నాడు అని అనుకున్నా. సృష్టి ఒకటే ఆన్సర్ కరెక్ట్ చేసింది, మిగతా వాళ్ళిద్దరు అవతల హైట్ అని అవతల పర్సన్ హైట్ అని చెప్తే ఈవిడ కరెక్ట్గా చెప్పింది. సృష్టి ఇక్కడ సూపర్ పాయింట్ వచ్చింది, మిగతా వాళ్ళిద్దరికి 0 పాయింట్స్ వచ్చాయి. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి పవర్ ఏంటంటే ఒక టీం నుంచి సృష్టి గెలిచింది కాబట్టి ఒక పర్సన్ని తీసేయచ్చు, ఎవరినైనా తీసేసేయచ్చు టాస్క్లో నుంచి. ఆ పర్సన్ ఎవరని అడిగితే గాయత్రి గారిని తీసేస్తున్నా, పర్సనల్ రివెంజ్ అని డైరెక్ట్ చెప్పేశారు. నన్ను ఫేక్ అన్నారు కాబట్టి, నన్ను అన్నారు కాబట్టి నేను పర్సనల్ రివెంజ్తో నన్ను తీసేస్తాను, నేను కూడా తీసేస్తున్నాను అన్నట్టుగా తీసేశారు. ఆవిడ ఇంకా మాట్లాడడానికి కూడా లేదు, పర్సనల్ రివెంజ్ అని డైరెక్ట్ చెప్పేశారు. నెక్స్ట్ వచ్చరికి అపూర్వ, మిథిలేష్, దీపక్ వచ్చారు. వాళ్ళు ముగ్గురు వస్తే ట్రూ క్రైజన్స్ ఉంటాయి, నాకు భలే ఇష్టం అవి. నాకు వాటి పేరు వాటి కథ ఏంది నాకు తెలియదు. మన మధ్య నేను వియట్నాము, కంబోడియా వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో బాగా ఆకలేస్తుంటే నాకు ఇంకేం కనిపించలేదు, అవి ఎగ్ పఫ్లు అది ఏదో అట్లా కనపడితే ఏదో బన్ లాగా ఉంటుందని తీసుకుంటే ఆ బటర్ క్రైజెంట్ ఏమి టేస్ట్ ఉంది మా షాక్. అదే నెల్లూరులో పెట్టుకొని తింటే వరస్ట్ ఉంది. సో బాగుంది, ఆ క్రైజెంట్లు పెట్టారు, ఒకటి ఫేక్ ఒకటి రియల్ ఉంటుంది, అవి కనుక్కోవాలి అన్నప్పుడు నాకు బిగ్ బాస్ టీంలో ఇంకా తర్వాత నచ్చింది ఏంటంటే టాస్క్లు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేటట్లేవు, ఈజీగా కనుక్కునేటట్టున్నాయి. అందరూ ఒకే ఆన్సర్లు చెప్పారు, అక్కడ తుస్సు అనిపించింది. సింపుల్గా వచ్చారు, ఆ క్రైజెంట్లో రాంగ్ ఏదని చెప్పారు. దీపక్ రాంగ్ ఆన్సర్, మిథిలేష్, అపూర్వ రైట్ ఆన్సర్ చెప్పారు. ఇది వరకు అంటే మిగతా టాస్క్లన్నీ తుస్సు, ఇది వరకు ఓకే. దీపక్ కూడా రాంగ్ ఆన్సర్ చెప్పి మిగతా వాళ్ళు రైట్ ఆన్సర్ చెప్పారు. వాళ్ళిద్దరికి పాయింట్, దీపక్ 0 పాయింట్. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి దీపక్ వాళ్ళ టీంలో నుంచి ఒకరిని తీసేయాలి. ఇద్దరు కలిసి అపూర్వ, మిథిలేష్ ఇద్దరు కలిసి చరణ్ని తీసేశారు. తెలివైన వాడు కాబట్టి తెలివిగా ఆడతాడు ఈ టాస్క్లని, ఫేక్ రీలని ఈజీ కనుక్కుంటాడు అనే ఉద్దేశంతో తీసేస్తున్నానే చరణ్ చెప్పి తీసేశాడు. గుడ్. నెక్స్ట్ నిజంగానే తెలివైన వాడు మనోడు చరణ్ కనుక్కోగలడు ఏదైనా. నెక్స్ట్ రౌండ్లో ఝాన్సీ, అమన్, రోహిత్ వచ్చారు. 2 మెజిషియన్స్ వచ్చారు. ఆ మెజిషియన్స్లో రీల్ ఎవరో ఫేక్ ఎవరైనా కనుక్కోవాలన్నప్పుడు అమన్ ఒకటి అడిగాడు, అబ్బగ్రా దబ్రా అనమంటే అబ్రా దర్బరా అనేది చూస్తూ అనిండు. తర్వాత మనోడు రోహిత్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడంటే 25 సంవత్సరాల నుంచి ఒక అతను అన్నాడు. అతను ఏజే అంతలేదు, 25 సంవత్సరాల నుంచి ఓవర్గా అన్నాడు, కావాలని చెప్పాడని అనిపిస్తుంది. అండ్ డ్రెస్ కూడా అతనిది నార్మల్గా ఉంది. ఇతను మాత్రం కొత్త డ్రెస్సులు వేసుకొని వచ్చారు, ఈజీ కనుక్కున్నారు. అందరూ పర్ఫెక్ట్గా ఇతను మెజిషియన్ ఇతను కాదని చెప్పారు, అందరూ రైట్ ఆన్సర్. అదే నచ్చలేదు నాకు. ఇంకా ఆల్మోస్ట్ అందరు రైట్ ఆన్సర్లే చెప్తున్నారు, ఈజీ కనుక్కోగలిగారు. అయిపోయింది, ముగ్గురు రైట్ ఆన్సర్ చెప్పారు, ముగ్గురికి పాయింట్స్. నెక్స్ట్ రౌండ్లో అమన్, మిథిలేష్, రోహిత్ ముగ్గురు వచ్చారు. ముగ్గురు వస్తే సన్ఫ్లవర్ రీల్ ఏది ఫేక్ ఏది కనుక్కోవాలి. ముగ్గురు కనుక్కున్నారు, ఎవరు అందరికీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆర్కే, ఝాన్సీ, సృష్టి వాళ్ళ ముగ్గురు వచ్చారు. 2 లేడీస్ వచ్చారు, ఒక పాప వచ్చింది. ఆ పాపకి మదర్ ఎవరని కనుక్కోమంటే సృష్టి రాంగ్ గెస్, ఆర్కే అండ్ ఝాన్సీ రైట్ పర్ఫెక్ట్ గెస్ చేశారు వాళ్ళ మదర్ ఎవరని. వీళ్ళిద్దరికి పాయింట్స్, సృష్టి గారికి 0. ఫైనల్ స్కోర్ వచ్చి అన్నీ అయిపోయే టైంకి సింపుల్గా అయిపోయినాయి. గెస్ట్ చేయడమే రియల్ ఆర్ ఫేక్ అని ఆల్మోస్ట్ ఈజీగానే గెస్ట్ చేయొచ్చు. అమన్కి 600 పాయింట్స్, అమన్ వాళ్ళ టీంకి. రాజకుమారికి 600 పాయింట్స్, సృష్టి గారికి టీంకి 500 పాయింట్లు వచ్చాయి. వస్తే బాగా అమన్ టీంలో నుంచి తీసుకోవాలి, ఎందుకంటే హాఫ్ వాళ్ళ టీంలో నుంచి తీసుకోవాలని ముందే చెప్పింది కాబట్టి 300 తీసేసుకుంటే వీళ్ళు బాగీ టీం గెలిచేసింది. బాగీ టీం గెలిచింది కాబట్టి వీళ్ళ టీంలో నుంచి రాజకుమారి గారు 900 టీంతో వాళ్ళ టీం గెలిచింది. గెలవడంతోనే రాజకుమారి గారి టీం నుంచి ఒకరు ఓటప్పిల్ ఇవ్వాలి, టీం లీడర్గా సెలెక్ట్ చేయాలి. సో బాగీ వల్లే టీం పాయింట్స్ ఎక్కువ వచ్చాయి. బాగీ ఇంతవరకు ఓటప్పిల్ చేయలేదు కాబట్టి బాగీ గారికి ఇచ్చారు, బాగీ గారు ఓటప్పిల్ చేశారు. ఈ ఓటప్పిల్ సరిగా వాళ్ళు చేస్తున్నారో చేయట్లేదో, వీళ్ళు సరిగా ఎడిటింగ్ చేయట్లేదో తెలియదు, కానీ ఎవరు ఒకరు కూడా ఇంప్రెసివ్గా అనిపించలేదు ఓటప్పిల్ ఆ పాయింట్స్ పెట్టడంలో. నాకు ఒక్క రోహిత్ విషయంలోనే డీసెంట్గా ఓటప్పిల్ టెలికాస్ట్ అయింది అనిపించింది. అంటే అతను చెప్పిన పాయింట్లు బాగున్నట్టునే అతనిదే కొంచెం నీట్గా పాయింట్స్ బాగున్నాయి అనిపించింది. మిగతా ఎంత తుతుమంత్రంగా చేసేస్తున్నారు, ఎడిటింగ్ అది చేస్తున్నారో లేదు తెలియదు. అయిపోయింది, ఓటప్పిల్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇవ్వాలి. అభిజిత్ అన్ని టాస్క్స్ బాగా ఆడింది, అండ్ లీడర్గా సెలెక్షన్ కూడా బాగీని సెలెక్ట్ చేసుకోవడం ఇవన్నీ బాగుంది. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ రాజకుమారి గారు అని చెప్పారు. అది రాజకుమారి గారు ప్రతి టాస్క్, ప్రతి సెలెక్షను, ప్రతి స్టెప్పు చాలా తెలివిగా చాలా జాగ్రత్తగా వేస్తున్నారు. ప్రతి ఎపిసోడ్లో ఏదో ఒక చోట హైలైట్ అవుతున్నారు. అది బిగ్ బాస్ కంటెస్టెంట్కి కావాల్సిన ఫస్ట్ లక్షణం. నీకు రావాల్సిన స్క్రీన్ స్పేసు సాధ్యమైనంత తక్కువ నెగిటివిటీ వచ్చేలాగా వస్తే ఆ స్క్రీన్ స్పేసు సక్సెస్ అయినట్టే. కొంచెం నెగిటివిటీ వచ్చినా పర్లేదు, బట్ ఆ స్క్రీన్ స్పేస్ తెచ్చుకోవడానికి తెలివిగా ట్రై చేస్తూ వెళ్ళాలి. తెలియకో ఆవిడకైతే ఓవర్ స్క్రీన్ స్పేస్ వస్తుంది, అండ్ పర్ఫార్మెన్సు
తెలివి ఉండదు, ఓన్లీ సింపతితోనే లాగుతారని నేను అనుకున్నాను కొంతవరకు. బట్ ఆవిడ రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నారు. తెలివి ప్లస్ టాస్క్లో పర్ఫార్మెన్సు అన్నీ మిక్స్ చేసి అన్నిట్లో కూడా తోపని ప్రూవ్ చేసుకుంటున్నారు. బట్ ఎంత ఆడినా వేస్ట్ అని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఆవిడ ఏడ్చినా ఎమోషనల్ అయినా నాకు కూడా ఒక్కొక్కసారి కొంచెం అనిపిస్తుంది ఎందుకు అవసరమైన. ఎందుకంటే ఆవిడ బ్యాక్గ్రౌండ్ వల్ల తెలియకుండా ఇంకా అన్ని సింపతియే, అన్నీ ఇదే, నిజంగానే కష్టం వచ్చో నిజంగానే బాధ వచ్చి ఏడ్చినా కూడా దాన్ని అలాగే చూస్తున్నామేమో జనాలు అనిపిస్తుంది. ఇవిడ ఎంత పర్ఫార్మెన్స్ చేసినా రావాల్సినంత ఎలివేషన్ రావట్లేదు. అండ్ ఇంత ఓవర్ చేస్తుంది, నవదీప్ గారు తత్త చేస్తుంది, అది వస్తుంది. ఇది ఒక్కటే కొంచెం ఆవిడ రియల్ బిహేవియర్ అదే అయి ఉండుంటే మార్చుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఓవర్ ఎగ్జైట్మెంట్లో ఏదో చేసి ఏదో కంటెంట్ ఇద్దామని ఆవిడ ఎగ్జైటింగ్గా మాట్లాడడం వల్ల ఆ నెగిటివిటీ వస్తుంది అనిపిస్తే మాత్రం కొంచెం అది ఒక్కటే ఆ ఎగ్జైట్మెంట్తో నవదీప్ గారితో ఫ్లట్టింగ్ లాగా మాట్లాడితే అవి తగ్గించేశారు. అది తగ్గించుకుంటే బాగుంటుంది. అండ్ దాంతోపాటుగా జనాలకు కూడా అర్థం చేసుకోవాల్సింది అంటే ఆవిడ నిజంగా బాగా ఆడుతున్నప్పుడు ఇంకా సింపతి యాంగిల్ తీసుకొస్తుందనో, ఒకసారి ఎమోషనల్ అయిందనో, ఈ ఆటను పక్కన పెట్టేసేస్తానో, దానివల్ల ఆవిడ ఎంత ఆడినా వేస్ట్ అనిపిస్తుంది. ఎంత ఆడినా జనాలు రావాల్సినంత పాజిటివిటీ, రావాల్సినంత అప్లాజు రాజకుమారి గారికి ఇవ్వట్లేదు. మేబీ బికాస్ ఆఫ్ ఎక్కడి నుంచో వచ్చిన ఆవిడ ఇక్కడ దాకా వచ్చింది అని కొంతమందిలో కుళ్ళు ఉంటుంది, 100% ఉంటుంది జనాల్లో. ఎలా ఉంటుందంటే మన పక్కన అరే ఏంట్రా నార్మల్ ప్లేస్ నుంచి వచ్చి ఒక ఆడపిల్ల ఎదుగుతుంది అనే ఇదిలో కొంత చూస్తారు. ఇంకొక చోటు కొంతమంది ఏమనిపిస్తుందంటే ఏరా ఎక్కడి నుంచో వచ్చిన ఆవిడ క్లాస్గా గ్రీస్గా మేకప్ వేసుకొని తిరుగుతున్నా అన్న ఫీలింగ్ కూడా క్రియేట్ అవుద్ది. దాంతోపాటుగా ఇంకొంతమందికి ఏమనిపిస్తుంది అంటే ఆవిడ కష్టాలు ఎంత కష్టాలు అంటది, ఏదైనా నవ్వుతుంది అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఇట్లా రకరకాలుగా ఆవిడ అనవసరంగా ఓవర్ జడ్జిమెంట్ చేస్తున్నాము, గేమ్ ఒకటే చూడకుండా నాకు అనిపిస్తుంది. మామ నేను చేశా, నేను ఎమోషనల్ అయింది, సిచ్యువేషన్ అది కాదు. అలాంటి వాటిలో ఓకే, ఇంక దాన్ని పట్టుకుని గేమ్ అన్నప్పుడు కూడా రావాల్సినంత అప్లాజు, రావాల్సినంత మైలేజ్ ఆవిడకి ఇవ్వట్లేదు అనిపిస్తుంది. దానివల్ల ఆవిడ ఎంత ఆడినా వేస్ట్ అన్నట్టుగా ఇండైరెక్ట్గా పెట్టాను ఈ విషయం చెప్పాలని. మీకు అనిపించిందో లేదు చెప్పండి. నిజంగా మీకు రాజకుమారి గారు బాగా ఆడుతున్నారని అనిపిస్తుందా లేదా? నాకైతే చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ప్రతిరోజు ఏరా ఇది భలే తెలివిగా ఆడిందే, తెలివిగా ఆలోచించిందే, ఇంత తెలివి ఉందని నేను అనుకోలేదు అన్నట్టుగా అనిపిస్తుంది. వెరీ గుడ్ రాజకుమారి గారు. అయిపోయిందా? ఎల్లో కార్డు విషయానికి వస్తే, ఎల్లో కార్డులు వీళ్ళని కలిసి ఇమ్మన్నారు. వీళ్ళ ముగ్గురు కలిసి ఇమ్మంటే వాళ్ళు వచ్చి ముగ్గురు తలా ఒకరి పేరు చెప్పారు. ఎవరెవరి పేరు చెప్పారు చెప్తా. లీడర్స్ని పిలిచి ఎల్లో కార్డు మీరు ఎవరెవరికి ఇస్తారని చెప్తే అమ్మను వచ్చి శాలినికి ఇస్తానని చెప్పాడు, సృష్టి వచ్చి అపూర్వకి, రాజకుమారి హేమంత్కి ఇస్తానని ఒకరు పేరు చెప్పిన తర్వాత జడ్జెస్ అందరూ కలిసి అపూర్వ గారికి అని చెప్పారు. అది పర్ఫెక్ట్ చెప్పారు. ఇంతవరకు ఓకల్గా మాటలతో ప్రూవ్ చేసుకున్నావు. కానీ ఇక్కడ నాకు ఒక పాయింట్ వచ్చింది. అది తమ్మునేలే పెడదామనుకున్నాం మామ, కుదిరితే మా వాడు ఇప్పుడు చెప్తే పెడితే పెడతాడు. బిందుని పెట్టి ఫోటో తమ్ముడు కుదిరితే పెట్టు, ఆ మాట నువ్వు చెప్పకూడదని పెట్టు, ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకంటే బిందు గారు ఏమన్నారు తెలుసు, ఇప్పుడు ఓన్లీ బీయింగ్ వోకల్ ఈజ్ నాట్ వర్కింగ్ అవుట్రా చూసుకో అనేసి అపూర్వకి ఎల్లో కార్డు ఇచ్చారు. ఆ మాట నువ్వు చెప్పకూడదు, నువ్వు ఏదో చెప్పవు అనేసి ఎందుకు అనిపించిందంటే, బిందు గారిని చూస్తే బిందు గారు ఆ సీజన్లో విన్నర్ అయ్యారు, టాస్క్లు ఆడలేదు అస్సలు, చాలా తక్కువ. అభిజిత్ గారు ఆడలేదని చాలామంది అంటారు, మళ్ళీ అభిజిత్ గారు చాలా బాగా ఆడారు. బిందు గారు టాస్క్లు ఆడలేదు, ఓకల్గానే గెలిచారు ఆవిడ. బట్ ఈవిడే ఓకల్గా పెద్ద పనికిరాదురా, నాట్ వర్కింగ్ అవుట్రా, టాస్కులు కూడా ఆడాలి అన్నట్టుగా ఈవిడ నోట్లో నుంచి రావడం కాంట్రడిక్టరీగా అనిపించింది. కాంట్రడిక్టరీ ఏం లేదు, బట్ ఈవిడ జడ్జి పొజిషన్లో ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి వర్క్ అవ్వట్లేదురా చూసుకో అని, అంటే మైలేజ్ నీకు రావట్లేదు అన్నట్టుగా చెప్పినట్టుంది. బట్ నాకు అది వెంటనే అది గుర్తుకొచ్చి చెప్తున్నాను అనమాట. ఆ మాట నువ్వు చెప్పకూడదు, నువ్వు ఎందుకు చెప్పావంటే ఆవిడ కూడా పెద్దగా ఓకల్గానే గెలిచారు ఆవిడ, టాస్కుల పరంగా కాకుండా ఓకల్గానే ఆర్గ్యుమెంట్స్తోనే, అవతల ఆర్గ్యుమెంట్స్తో ఓడించి ఆవిడ సీజన్ విన్ అయ్యారు అనేది నాకు గుర్తుకొచ్చి ఆ పాయింట్ చెప్పడం అనిపించింది. ఇది అయిపోయింది మామ. ఇప్పుడు ఎపిసోడ్ అంతా అయిపోయింది. ఈ ఎపిసోడ్లో మీకు నిజంగా బాగా ఎవరు నచ్చారో, దాంతోపాటుగా నిన్నేం స్వామి ఎంతమంది కామెంట్ పెట్టారో, 700 మంది కామెంట్ పెట్టారు. ఓట్లు ఎవరికి వేస్తున్నారు అనగానే ఒకసారి రెచ్చిపోయారు. ఈరోజు కూడా కామెంట్ చేయండి ఎవరు ఓట్లు వేస్తున్నారు. అండ్ ఈరోజు నా కామెంట్ ఏంటంటే, ఈరోజు రివ్యూలో ఏ పాయింట్ మీద మీరు నాతో డిసగ్రీ చేస్తున్నారు, అగ్రీ చేసి వదిలేయండి. ఏ పాయింట్లో నువ్వు అది రాంగ్ చెప్పావనా, ఇది రాంగ్ చెప్పావరా ఓడాల్ చెప్పరా, ఏంట్రా సోదిరెడ్డి ఇలా ఇది రాంగ్ చెప్పావు అని డిసగ్రీ చేసిన పాయింట్ ఏంటంటే కామెంట్ చేయండి. అండ్ ఎవరికి ఓటేస్తున్నారు కామెంట్ చేయండి. ఇప్పుడు అగ్ని పరీక్ష లీక్స్ సర్ప్రైజింగ్, ఊహించని ట్విస్ట్, నేను ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఒకటి జరిగింది. అది మొన్న షూటింగ్లో, లాస్ట్ ఫినాలే షూటింగ్ అయిపోయింది, ఆ షూటింగ్లో జరిగింది. ఆల్రెడీ కొంతమందికి తెలుసుంటే ఓకే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. టాస్కులు పెట్టారు ఫినాలేలో, మొత్తం 13 టాస్కులు పెట్టారు. అందరు కంటెస్టెంట్స్ 13 మందికి 13 రౌండ్లు 13 టాస్కులు పెడితే ప్రతి రౌండ్లో ఆడుకుంటూ గెలుచుకుంటూ, వేరే వాళ్ళకి ఆడుకుంటే వాళ్ళు రిమూవ్ ఆడుకుంటూ, వాళ్ళ నుంచి వీళ్ళకి బెనిఫిట్ వస్తూ అట్లా రకరకాలుగా లాస్ట్ దాకా వచ్చి ఝాన్సీ గారు లాస్ట్ టాస్క్తో సహా 13 టాస్కుల వరకు లాక్కుంటూ వచ్చి, అవతల వాళ్ళు ఎలిమినేట్ అవుతా అట్లా ఇట్లా వచ్చి
ఆవిడ లాస్ట్ టాస్క్ గెలిచి ప్రతి టాస్క్లో పర్ఫార్మెన్స్ చేసి ఝాన్సీ సింగర్ డైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిపోయారు. ఫస్ట్ కంటెస్టెంట్ టు ఎంటర్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 10. సెలబ్రిటీస్ వాళ్ళందరితో కంటే కూడా ఫస్ట్ సెలెక్ట్ అయింది, కన్ఫర్మేషన్ ఫస్ట్ వచ్చింది ఝాన్సీ. సో ఝాన్సీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిపోయింది. సో ఝాన్సీ గారికి ఇక ఓటింగ్ గీటింగ్ ఇవన్నీ ఏం లేదు, ఝాన్సీ గారు బిగ్ బాస్ హౌస్లే చూస్తాం మనం. అది ఊహించని ట్విస్ట్. బిగ్ బాస్ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఎందుకో చెప్తాం. యాక్చువల్గా అప్పుడు నేనేమనుకున్నాను, రాజకుమారి గారిది ఝాన్సీ గారిది సేమ్ నేటివిటీ, సేమ్ ఇది, కొంచెం పల్లెటూరు, కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నార్మల్ అనిపిస్తారు. నార్మల్ మిడిల్ క్లాస్ అండ్ పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళలాగా. మిగతా వాళ్ళు గ్లామర్ ఫీల్డ్ నుంచి వచ్చారు. గ్లామర్ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా తీసుకోవాలి. వాళ్ళు ఇద్దరు అమ్మాయిలు వీళ్ళనే తీసుకుని గ్లామర్ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఒకరిని ఇద్దరిని తీసుకోవాలి. అక్కడ ఈక్వేషన్ సెట్ అవ్వట్లేదు, వీళ్ళిద్దరిలో ఒకరే ఉంటారేమో అని అనిపించుంటుంది చాలామందికి. అండ్ ఈవిడ మైలేజ్ రావట్లా, ఎలివేట్ అవ్వట్లా, రావాల్సిన ఇది రావట్లే ఝాన్సీ గారికి. కాబట్టి కొంచెం డౌట్ఫుల్గా ఉండేది. నేను చాలామంది కూడా ఉన్నారు ఆవిడ వస్తారా లేదని, అండ్ ఓటింగ్ కూడా 6-7 పొజిషన్లో పడుతుంది. బట్ ఈ టాస్కులు ఆడి ఎవరికి ఊహించని రీతిలో అందరూ నోర్లు మూయించి టాస్కులు ఆడి అందరికంటే ముందు డైరెక్ట్గా వెళ్ళిపోయింది. బిగ్ బాస్ టీం కూడా షాక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈవిడ వల్ల బిగ్ బాస్ టీం డెసిషన్స్ మార్చుకునే అవకాశం కూడా ఉంది. 6 మెంబర్స్ వెళ్ళాలి కదా హౌస్లోకి, 8 మెంబర్స్ వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ గ్లామర్ డోస్ ఏదైతే ఉందో, సృష్టి, అపూర్వ, శాలిని, వీళ్ళ ముగ్గురులో ఇద్దరిని తీసుకోవాలి. కనీసం ఒకరిని తీసుకుంటే ఒక్కరే అవుతారు. ఇద్దరిని తీసుకునే అవకాశం ఉంది. దానివల్ల 4 అమ్మాయిలు రావడం, అవతల పక్క కూడా 4 అబ్బాయిలు తీసుకోవడం, ఓవరాల్గా 8 మెంబర్స్ని తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లేకపోతే 4 అమ్మాయిల్ని 3 అబ్బాయిల్ని తీసుకుని 7 మందిని తీసుకుని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ వైల్డ్ కార్డ్ వచ్చినప్పుడు అపూర్వానో సృష్టినో మిస్ అయిన వాళ్ళని మళ్ళీ తీసుకునే అవకాశం ఉంది. ఇది జరగద్దు. ఇది ఇంతవరకు ఉన్న లీక్స్. ఓవరాల్గా అగ్ని పరీక్ష మొత్తం అయిపోయింది. త్రూ అవుట్ సీజన్ రోహిత్ అల్లాడిచ్చాడు. లాస్ట్కి వచ్చేసరికి హేమంత్ కూడా చాలా బాగా ఆడాడంట. అండ్ శాలిని గారు కూడా బాగానే ఆడారంట. అండ్ సృష్టి గారు నాకు వచ్చిన లీక్స్ అంతా సోగా ఆడారు. అపూర్వ గారు మాత్రం లాస్ట్లో కొంచెం ఇంప్రూవ్ అయ్యి లాస్ట్లో అప్రిషియేషన్స్ గట్టిగానే వచ్చాయంట. లాస్ట్ 2-3 ఎపిసోడ్స్ మాత్రం అందరిని ఇంప్రెస్ చేశారంట. ఆవిడ కూడా చాలా బాగా ఆడారంట టాస్కులు. దాని తర్వాత రాజకుమారి గారు త్రూ అవుట్ సీజన్ MVP ఒకసారి వచ్చినాయంట, ఓటేపీలు ఒకసారి చేసిందంట. ఇంకా నాన్ స్టాప్ ఇక రాజకుమారితో పాటు రోహిత్ కూడా ఓటేపీలు చేస్తూనే ఉన్నాడు, MVPలు వస్తూనే ఉన్నాయి, నాన్ స్టాప్ జరుగుతూనే ఉందంట. సో ఓవరాల్గా అగ్ని పరీక్ష సీజన్ 2లోకి ఫస్ట్ దాని నుంచి బిగ్ బాస్లోకి ఎంటర్ అయిన ఝాన్సీ గారికి కంగ్రాచులేషన్స్. మీకేమనిపిస్తుంది? ఝాన్సీ గారు బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి డిజర్వ్డా అన్డిజర్వ్డా ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అది మా మ్యాటర్. ఓకేనా? బాగా అనిపిస్తే ఎపిసోడ్లో యాక్టివ్గా ఈరోజు కొంచెం యాక్టివ్గా చెప్పాను అనుకుంటాం. రోజు రోజుకి చెప్తాం, యాక్టింగ్ చెప్తాం. అక్కడ విషయం ఉంటే మనం ఓవర్గానే చెప్తాం. మామ మీకు తెలియట్లేదు ఏంది మామ. ఓకే, లవ్ యూ ఆల్. అండ్ మన వీడియోస్ చూస్తున్నాం మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింకు, దీంట్లో బిగ్ బాస్ అప్డేట్స్ వస్తాయి. వాట్సాప్ ఛానల్ లింకు, దాంట్లో కూడా బిగ్ బాస్ అప్డేట్స్ వస్తాయి. డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో రెండిట్లు ఇస్తాను. వాట్సాప్ ఛానల్లో బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను. ఎవ్రీడే మీకు డైరెక్ట్ మెసేజ్ నా నుంచి వస్తుంది. నా నెంబర్ మీకు కనిపించదు, మీ నెంబర్ నాకు కనిపించదు, బట్ మెసేజ్ లాగా వస్తుంది. బ్లూటిక్ కూడా ఇచ్చాడు వాట్సాప్ వాడు, వెరిఫైడ్ ఛానల్. ఒకసారి చెక్ చేసి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లోనే ఫాలో అవ్వండి. వాటిలో జస్ట్ జాయిన్ అవ్వండి, మీకు ఉంటుంది. అండ్ లైటింగ్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు కాదు, స్టార్టింగ్లో. మధ్యలో డిస్టర్బ్ అయింది, కామెంట్ చేయాలి. లవ్ యూ.